కొత్తగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. 50% పరిమితి దాటిన రిజర్వేషన్లు చట్టవిరుద్ధమంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతున్నాయని, ఈ విధానం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని పిటిషనర్ చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50% మించకుండా సీట్లను నోటిఫై చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు 50% పరిమితిలోనే జరపాలని జీవోలు 106, 105ను సవరించి అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టనుంది హైకోర్టు ధర్మాసనం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయ వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీకు 29%, అంటే మొత్తం చూసుకుంటే 50% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న రిజర్వేషన్లను సవరిస్తూ ఇటీవల జీవోలు 106, 105ను జారీ చేసింది. అయితే దీని ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు పాత విధానంలోనే కొనసాగనుండగా బీసీలకు మాత్రం రూరల్ 34%, అర్బన్ 33.33% రిజర్వేషన్లు తెచ్చింది. సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి రూరల్లో 5%, అర్బన్లో 4.33% అదనంగా రిజర్వేషన్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ వ్యవహారమే న్యాయపరంగా ఇబ్బందిగా మారింది. రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు క్లియర్ చేసింది. అదే సమయంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు తాజా శాస్త్రీయమైన ఎంపిరికల్ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. ఈ అంశాలన్నింటిపై సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం మాత్రం బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలన్న లక్ష్యంతోనే 34% రిజర్వేషన్లు తీసుకొచ్చామని చెప్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఈ బిల్ ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఏంటి అసలు ఈ పిటిషన్ లో ఏమేమి ఉంది, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయ సమీక్షకు వెళ్తుందని ప్రభుత్వం కూడా భావించింది. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటికీ అనేక వివాదాలు గతంలో నడిచాయి, ప్రస్తుతం నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా 50% క్యాప్ సుప్రీంకోర్టు పెట్టింది కాబట్టి ఆ మేరకు ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మేరకే ప్రభుత్వం కూడా మొదటిగా ఒక ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బిని కూడా పెట్టుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఎందుకంటే 2020లోనే ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. 2020లో అప్పటి గత ప్రభుత్వం ఇట్లా రిజర్వేషన్ 34%తోనే రిజర్వేషన్ ఇస్తూ ఎలక్షన్స్కి వెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే అప్పటి ప్రకారం 2020 జనాభా లెక్కల ప్రకారం 19.08 ఎస్సీలకి, 6.77% ఎస్టీలకి ఉంది. మొత్తం కలిపి 25.85% ఉంది. ఇక 50% క్యాప్ చూస్తే 24.15% మాత్రమే ఉంది. కానీ 34% ఇవ్వడాన్ని అప్పుడు హైకోర్టు తప్పుపెట్టింది, దాన్ని రిజర్వేషన్ కొట్టివేసింది. ఆ తర్వాత ఆ బీసీలకు సంబంధించి పార్టీ పరంగా వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం 34% ఇస్తామని చెప్పి ఎన్నికల హామీగా ఇచ్చిన నేపథ్యంలో 34%ని ఇస్తూ జీవోలను కూడా విడుదల చేసింది. అయితే దానిపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసే సమయంలోనే దీనిపైన ఎవరు కోర్టుకు వెళ్ళినా వాళ్ళని బీసీ సంఘాలు ఖచ్చితంగా క్షమించు అన్నట్టుగా ఒక హెచ్చరిక కూడా చేశారు. కానీ ఒక న్యాయవాది స్వయంగా అక్కడికి వెళ్ళడం, ఆయన చెప్పిండే దాని ప్రకారం పిల్లో ఉన్న చాలా కీలకమైన అంశాలు 50% సుప్రీంకోర్టు ఒక ట్రిపుల్ ట్రస్ట్ దాని ప్రకారం 50% రిజర్వేషన్ క్యాప్ దాటకూడదు. కానీ ఇప్పటికే ఎంత ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారా, లేకపోతే తాజాగా ఏ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ 2011 తీసుకుంటే అప్పుడు కంబైన్డ్ ఏపీ ఉండేది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త స్థానిక సంస్థలు ఏర్పడ్డాయి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో సుప్రీంకోర్టు డేటా ప్రకారం కూడా ఎంపిరికల్ డేటా చాలా కీలకమైంది. దానికోసం రాజీవ్ రంజన్ మిశ్రా ఒక
ఒక కమిటీని ఏకసభ్య కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఆ కమిషన్ ఇంకా రిపోర్ట్ని ప్రభుత్వానికి నివేదించింది, కానీ ప్రభుత్వం ఇంకా దాన్ని ఇంకా పరిశీలించే దశలోనే ఉంది. సో దాన్ని పరిశీలించి దాని ప్రకారం వెళ్తే ఒకవేళ దాంట్లో ఎంత రిజర్వేషన్ ఇచ్చేందుకు రికమెండ్ చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన ఎక్కడెక్కడ అంటే బీసీల రిజర్వేషన్ కూడా ఫిక్స్డ్గా ఒక ప్రాంతంలో ఉండదు. ఆయా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు అయితే ఖచ్చితంగా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది, రాజ్యాంగ హక్కు. బీసీలకైతే ఆయా రాష్ట్రాలకి ఆ హక్కు ఇచ్చింది రాజ్యాంగం. సో ఆయా రాష్ట్రాలు ఆ రిజర్వేషన్ కల్పించే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. సో ఇప్పుడు రాజ్యాంగపరంగా లభించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎంత రిజర్వేషన్ ఫిక్స్ అయిందన్నది ఎంపిరికల్ డేటాలో ఉంటుంది. సో ఆ ఎంపిరికల్ డేటాని ఖచ్చితంగా బయట పెట్టాలి. ఆ తర్వాత బీసీలకు కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడ్డారా, సామాజికంగా వెనుకబడ్డారా, రాజకీయంగా ఎంత స్థాయి కల్పించాలి, అలా ఎంపిరికల్ డేటాలో చాలా స్పష్టమైన విధానాలని స్పష్టమైన ఈ డేటా అంతా పొందుపరచాల్సి ఉంటుంది. వాళ్ళకి నిజంగా ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, అట్లానే ఎడ్యుకేషన్ పరంగా ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, సామాజికంగా రాజకీయంగా ఎంత లబ్ధి చేకూర్చాల్సి ఉంటుంది. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం బెనిఫిట్ అయ్యే విధంగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రపోర్షనేట్ బట్టి ఆ జనాభా శాతాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎంపిరికల్ డేటాలో ఉంటుంది. సో ఎంపిరికల్ డేటా అన్నది చాలా కీలకమైన డేటాగా సుప్రీంకోర్టు కోర్టులు భావించే అవకాశం ఉంటుంది. సో ఆ డేటాను కూడా ఈరోజు హైకోర్టు అడిగే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ మొత్తం వ్యవహారం మళ్ళీ కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు స్పష్టంగా తేలాల్సింది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి ఎంత ఖచ్చితమైన కోటా ఉంది, ఆ తర్వాత బీసీలకి ఎంత ఇచ్చే అవకాశం ఉంది, 50% దాటకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న దాని మీద మాత్రం కోర్టులో ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ బిల్లు పడుతుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికి అవసరమైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. సో కోర్టులో ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి, కోర్టులో ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఒకవేళ కోర్టు దానికి కొట్టేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తుందా, సుప్రీంకోర్టు కూడా అట్లాంటి నిర్ణయం వస్తే భవిష్యత్తులో ఎలక్షన్స్కి ముందుకు వెళ్ళడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీని ప్రభావం ఎన్నికల నిర్వహణ పైన ఉంటుందా అన్నది అన్నీ తేలాల్సిన అవసరంగా కనిపిస్తుంది.